జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విశాఖలో కొనతాల నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ దాదాపు 50 నిమిషాలతో పాటు ఆయనతో చర్చించారు. తాను ఊరిలో లేనందున నాగబాబు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కళ్యాణ్తో చర్చించానని పేర్కొన్నారు. తన పోటీపై నిర్ణయం జనసేన అధినేతదేనని చెప్పారు. పొత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మూడో వంతు సీట్లు జనసేన తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని కొనతాల పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలు అన్నిటి మీద మాట్లాడుకున్నాం. పొత్తుల గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పొత్తుల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా సీట్లు సర్దుబాటు, వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఫోకస్డ్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే పోలవరం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ పోలవరం గురించి మాట్లాడుకున్నాం. అదే స్టీల్ ప్లాంట్ అవన్నీ నిర్ణయిస్తారు. అవన్నీ ఎందుకంటే మూడు పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. నిర్ణయించాక ప్రకటిస్తారు. అవే పార్టీ ఉండాలి, పార్టీ భవిష్యత్తు ఉండాలి, తర్వాత రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే నేను ఈ పార్టీలోకి రావడం కూడా ముఖ్య కారణం. మీకు అన్ని మూడు పార్టీల్లో ఉన్న మీద స్థాయిలో ఉన్న నాయకుల నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు కోఆర్డినేషన్ కమిటీలు ఉండాలి. ఆ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ లెవెల్లో ఉండాలి, నేషనల్ లెవెల్లో ఉండాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండాలి. నేను అంటున్న బూత్ లెవెల్లో కూడా ఉండాలన్నా. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఎన్నికలు అయిపోయే వరకు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి. ఈ మూడు పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ కూడా అఫీషియల్గా అనౌన్స్ కాబడుతుంది అనేసి అనుకుంటున్నాం. తర్వాత మూడు పార్టీలు కలిపి అది కోఆర్డినేట్ చేసి ఒక కోర్ గ్రూప్ కింద ఉండాలి. ఎక్కడెక్కడైతే అన్ని 175 నియోజకవర్గాల్లో అటువంటి కోర్ గ్రూప్స్ ఉండాలి. ముగ్గురు కలిపినటువంటి ఒక స్టీరింగ్ కమిటీ. పార్టీ డిస్కషన్స్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్ కమిటీస్ ఉండాలి. తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ ఉండాలి, ప్లేనరీ సమావేశాలు ఉండాలి. రేపు మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే ఏం చేయాలనుకుంటున్నామో గవర్నమెంట్ వచ్చాక